ములుగు జిల్లా ఫారెస్ట్ లో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. అగ్రనేతల లొంగుబాటుకు వారి కుటుంబాలపై ఒత్తిడి తెస్తున్నారు. జనజీవన స్రవంతిలో కలిసే నక్సల్స్ కు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందని చెబుతున్నారు. మావోయిస్టు పార్టీతో పాటు అనేక నక్సల్స్ గ్రూపులకు కేంద్రంగా ఉంది ములుగు జిల్లా. దండకారణ్యం, గోదావరి తీర ప్రాంతం, ఛత్తీస్గఢ్ సరిహద్దు కావడంతో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఈ జిల్లాపై ఉంది. దీంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దండకారణ్యంలోని అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో సోలార్ సిస్టమ్ అనుసంధానం చేశారు. జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్ నుంచి జిల్లా ఎస్పీ శబరీష్ ఎప్పటికప్పుడు మావోయిస్టుల కదలికలపై మానిటరింగ్ చేస్తున్నారు. ఈ మధ్య ఇన్ఫార్మర్ పేరుతో ఇద్దరిని హత్య చేశారు మావోయిస్టులు. ఆ తర్వాత జరిగిన ఏటూరు నాగారం ఎన్కౌంటర్ లో 7 నక్సల్స్ మృతి చెందారు. మావోయిస్టు పార్టీ నర్సంపేట ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి మంగు అలియాస్ బద్రు, ఏటూరు నాగారం మహాదేవ్పూర్ డివిజన్ కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొద్ది రోజులుగా జిల్లాలో మళ్లీ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మరోవైపు మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటుపై ఫోకస్ పెట్టారు పోలీసు అధికారులు. ఇందులో భాగంగా జిల్లాలోని మావోయిస్టు నేతల ఊళ్లకు వెళ్లి వారి కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఇంటిని సందర్శించారు జిల్లా ఎస్పీ శబరీష్ పోలీసు అధికారులు. చొక్కారావు తల్లి బాగోగులు తెలుసుకుని నిత్యావసర వస్తువులు అందజేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ తల్లి తాను చనిపోయేలోపు కొడుకుని ఒక్కసారైనా చూడాలని చెప్పడం కాకీల హృదయాలను కలిచివేసింది. బడే చొక్కారావు కుటుంబంతో పాటు విందారావుపేట మండలం మొద్దులగూడెం గ్రామానికి చెందిన కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కుటుంబాన్ని పరామర్శించారు జిల్లా ఎస్పీ. సాంబయ్య భార్య, తండ్రి బాగోగులు తెలుసుకుని నిత్యావసర వస్తువులు అందజేశారు. ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోకుండా లొంగిపోతే ప్రభుత్వం నుంచి అన్ని వసతులు కల్పిస్తామని, రివార్డు అందేలా చేస్తామని మావోయిస్టు నేతల కుటుంబాలకు తెలిపారు పోలీసులు, ఎస్పీ. తెలంగాణ పోలీస్ నుంచి ఒకటే అపీల్, సరెండర్ అవ్వండి. లొంగిపోతే మీకు ప్రభుత్వం తరఫు నుంచి క్యాష్ ఇమీడియట్లీ రివార్డ్స్ ఉంటాయి. తర్వాత మీకు సంబంధించిన ఇల్లు కానీ భూమి కానీ అంతా రిహాబిలిటేషన్ మెజర్స్ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ యూ. సో వన్స్ అగైన్ ఐ అపీల్ all the ranks of the CPM Maoist party to surrender before the police department. ఫారెస్ట్ లో నిఘా పెంచడంతో పాటు మావోయిస్టులు లొంగిపోయేలా వారి కుటుంబాలపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.